నాగమల్లేశ్వర్ గారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు ఇద్దరు దళిత ఒక మైనారిటీ యువకుడిపైన ఏ రకంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టి వారిని అమానుషంగా వారి పట్ల ప్రవర్తించారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రేపెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానంటే చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి కూడా నా నమస్కారములు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో గమనించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే మినిమం లా తెలియనటువంటి ఒక హోం మంత్రిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి నేను ఇవాళ ప్రజలకి కూడా చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ ఇళ్ళకి వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళు రాజకీయం చేసి వాళ్ళ కుట్రపూరిత రాజకీయంలో భాగంగా మాట్లాడుతున్న వీళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది అంటే ఆయన రౌడీ షీటర్ ని పరామర్శించడానికి వెళ్ళట్లేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన మీద రౌడీ షీటర్ ఎప్పుడు వేశారు అని అంటే మీరు అరెస్ట్ చేసి ఈ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత ముఖం మీద అందరూ ఊస్తుంటే పోలీసుల మీద ఉన్నటువంటి అభిమానం గాని ఏదన్నా పోతుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అమాయకుల మీద రౌడీ షీటర్లు వేసినటువంటి పరిస్థితి ఇది. అంటే ఇవాళ ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అంటే దళిత సంఘాలు, దళిత నాయకులు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది కూడా ఆవిడ తప్పు అన్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట, ఏదైతే ఈ హోంమంత్రి అనిత గారు, నువ్వు ఒక దళిత మహిళవే కదా, ఇవాళ దళితుల మీద రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తకుండా కూర్చున్నవే కాకుండా చట్టాన్ని తీసుకుంటారు పోలీసులు అని అంటే చట్టాన్ని పోలీసులు తీసుకునేలాగైతే ఇంకా కోర్టులు ఎందుకు, జైలు ఎందుకు? అంటే వీళ్ళ విషయంలో మాత్రమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో చిన్నారుల పైన, మహిళల పైన హత్యాచారాలు జరుగుతుంటే అలాంటి వాళ్ళ పట్ల నడి రోడ్లో అందరూ చూస్తుండగా నరికి చంపిన వ్యక్తుల మీద ఇట్లా పోలీసులు యాక్షన్ తీసుకోరు సార్. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినా, హత్యలు జరిగినా, మడ్డలు జరిగినా, చిన్నపిల్లల మీద మానభంగాలు జరిగినా కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆ పాయింట్స్ లేవు. చట్టాలను వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఇవాళ హోంమంత్రి అనిత గారిని ఒక మాట అడుగుతున్నాను, నిజంగా మీ పిఏ మీద వచ్చినటువంటి ఏవైతే ఆయన చేసినటువంటి దొంగ పనులు అవ్వచ్చు, దోపిడీ పనులు అవ్వచ్చు, లేకపోతే మద్యం మీద మీ పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఆయన వసూలు చేసినటువంటి డబ్బులు అవ్వచ్చు, మరి వీటి మీద మీ పిఏ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సస్పెండ్ చేశారు కదా, ఎందుకు థర్డ్ డిగ్రీ ఇవ్వలేదు? సస్పెండ్ చేశారు కదా అంటున్నా. సస్పెండ్ ఎందుకు సార్? సస్పెండ్ ఎందుకు చేయాలి? ఇదే రకంగా హింసించాలా, కొట్టాలా? కాదు సార్, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు కదా. మరి అలాంటప్పుడు నీ పిఏకి థర్డ్ డిగ్రీ ఎందుకు ఇప్పించలేకపోయావు? మద్యం మీదే కదా ఇష్యూ కూడా, బెల్ట్ షాపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడనే కదా ఇష్యూ. మరి నీకు ఇక్కడ మనం ఏ ప్రస్తావన తేలకూడదంటే హోంమంత్రి ఒక పిఏ అని చెప్పేసి ఆయనకి ఏమన్నా ఎక్స్క్లూజ్ ఇచ్చారా మీరందరూ? రైట్. మరి ఆయనకి థర్డ్ డిగ్రీ చేయాలి కదా. మరి పాయకులపేట నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఇదే విధంగా కాళ్ళ మీద కొట్టాలి కదా. అదే కాళ్ళ మీద ఇంకొక పోలీసు కాలు పెట్టి తన్నాలి కదా. అంటే మీకు ఒక రూలా? చాలా మంచి పాయింట్ చెప్పారు. అధికారంలో ఉన్నారని మీకు ఒక రూలా? రైట్ మేడం, రైట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. కమర్షియల్ బ్రేక్స్ ఎక్కువ ఉంటుందో మీతో ఎక్కువసేపు మాట్లాడించలేకపోతున్నాను. కన్క్లూడ్ చేయండి.